హాయ్ అండి అందరికీ. ఈరోజైతే అమ్మ పొద్దున్నే ఏం పని చేస్తుందో చూడండి. లేకంగానే నీళ్ళ కాగైతే వేసేస్తుంది అనమాట. ఎవరో ఒకళ్ళు స్నానం చేసేస్తారు అని పొయ్యి మీద. ఇంకా కసువులు అయితే చిమ్ముకొని ముగ్గులు పట్టేసుకుంటుంది. పెద్ద దొడ్డు అనమాట. ఎంత బాగోపోయినా ఎర్లీ మార్నింగ్ లేచి కసువులు చిమ్మేసుకొని ముగ్గులు పెట్టుకోవడం ఆవిడకి ఇష్టం. ఈ మధ్య మోకాలు నొప్పులు వచ్చినాయి, నడవలేకపోతుంది. అయినా సరే పొద్దున్నే లేస్తుంది. వద్దన్నా సరే ఇంకా అలా ఆవిడకి అలవాటు అయిపోయిందనమాట. ముగ్గులు పెట్టేసేసుకుని పూలు ఏమన్నా ఉంటే కోసేస్తుంది అనమాట, పిల్లలు పెట్టుకుంటారని. ఇంకా రోజు ఆవిడ ఇట్లానే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా హార్డ్ వర్కరు చిన్నప్పటి నుండి. చిన్నప్పుడు మా అమ్మ ముగ్గులు అస్సలు నచ్చేవి కాదు నాకు. అసలుకి వాళ్ళ ముగ్గులు బాగున్నాయి, వీళ్ళ ముగ్గులు బాగున్నాయి అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు అసలు మా అమ్మ ముగ్గులే ఎంతో అందంగా కనిపిస్తున్నాయి నాకు. నిజమే కదా? మా అమ్మ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరందరూ కూడా. పేట ముగ్గేసింది ఈరోజు అయితే. 60 years ఏజ్లో కూడా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. ఆవిడకి అసలు పడుకోవడం, ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు అనమాట. పువ్వుల చెట్లు అయితే చాలా ఉండే. అసలుకి కనకాంబరాలు చూపించేవాళ్ళం కదా, చాలా పూలు వచ్చినాయి, కట్టలేకపోతున్నామని. ఇప్పుడు ఎందుకో తెలియదు చెట్లన్నీ పాడైపోయినాయి. అసలుకి పువ్వులు పొయ్యట్లేదు, కొన్ని పూలే వస్తున్నాయి. విరజా చెట్టు ఏదైనా టిప్ చెప్పండి. ఈ చెట్టుకైతే అస్సలు పువ్వులు రావట్లేదు. పెట్టిన దగ్గర నుండి కూడా చాలా తక్కువ పూలే వస్తున్నాయి అన్నమాట. చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 అనమాట. సూర్యుడు ఇంకా నిద్ర లేగలేదు. మా కనకాంబరాల చెట్లన్నీ పాడైపోయినాయి, ఎందుకో అస్సలు తెలియట్లేదు. కొన్ని పూలే వస్తున్నాయి అనమాట. ఆ పూలే కోసేస్తుంది పొద్దున్నే పిల్లలు. మామూలుగా నిరుడు కాసినట్టే కాదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సండే అయితే పాలకూరలు వేసింది, అది ఇంకో వీడియో పెడతాము. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.